నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో అసలు క్యాన్సర్ కి కారకాలు ఏంటి, ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మనకు వివరించడానికి కిమ్స్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృపా బజాజ్ మనతో పాటు ఉన్నారు. మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అసలు క్యాన్సర్ పేరు చెప్పగానే వణికిపోయే రోజుల్లో ఉన్నాం ఇంకా కూడా. సో అసలు క్యాన్సర్ కారకాలు ఏంటి ఫస్ట్? సో క్యాన్సర్ ఇండియాలో అయితే అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి అడిక్షన్ అండి. టొబాకో ఇన్హలేషన్, టొబాకో స్మోకింగ్, టొబాకో చ్యూయింగ్ అంటే టొబాకో నవలటం కానీ లేకపోతే పొగని పీల్చడం కానీ అంటే సిగరెట్ తాగడం కానీ ఇది మెయిన్గా ఉందండి మనకి. అంటే మామూలుగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కానీ గర్భకోశ వ్యాధుల ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే జీర్ణకోశ వ్యాధుల ఇన్సిడెంట్స్ కానీ స్మోకింగ్తో చాలా ముడిపడి ఉంటుందండి. ఇండియాలో స్మోక్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ, ఎస్పెషల్ టొబాకో సూట్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ అండి. అవి కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మనకి క్యాన్సర్ని కారకాలు చేసే అవకాశం ఉంటుంది. లైక్ మీరు వినే ఉంటారు హ్యూమన్ పాపిలోమా వైరస్కి దానికి వ్యాక్సిన్ ఉందని, లేకపోతే హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ ఉందని. అవి ఖచ్చితంగా చేయించుకోమని చెప్తూ ఉంటామండి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకుంటే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అది కాకుండా మామూలుగా వయసుతో పాటు మన బాడీలో కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా చేంజెస్ అంటే జుట్టు తెల్లబట్టం ఎట్లానో అట్లా మన బాడీలో ప్రతి ఒక్క కణంలో చేంజ్ జరుగుతూ ఉంటుందండి. ఆ జరుగుతున్న క్రమంలో సడన్గా కొన్ని జీన్ చేంజెస్ వచ్చి ఆ జీన్ చేంజెస్ వల్ల క్యాన్సర్లా మారే అవకాశం ఉంటుంది. ఒక 10% మందికి మాత్రం జన్యుపరమైన సమస్య అంటే వంశపారంపర్యంగా కొన్ని క్యాన్సర్ కారకం చేసే జీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 4 రకాల కారణాలు టొబాకో, తర్వాత ఇన్ఫెక్షన్స్, జన్యుపరమైన సమస్య, మిగిలిన వయసుతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంతకు ముందు చూస్తే వయసు పరిమితి అనేది చూసేవాళ్ళం డాక్టర్. అంటే కొంత పరిమితి దాటిన తర్వాతే క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. ఎందుకని అసలు? కరెక్ట్. సో ఇది రీజన్ ఏంటంటే స్పొరాడిక్ అండి ఇన్సిడెంట్స్. అంటే మామూలుగా చూస్తే ఇప్పుడు ఒక 2 years 3 years బేబీస్ కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, రీజన్ ఏంటని అడుగుతారనమాట. ఇది స్పొరాడిక్ అంటే ఒక బేబీ మనకి పిండం దశలోనే కొంచెం అది ఉత్పత్తి చెందే టైంలో సడన్గా జీన్ చేంజ్ అయిపోయి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అట్లానే వయసు పెరుగుతున్న కొద్దీ కొంతమందికి బోన్ క్యాన్సర్స్ వస్తాయి చిన్నపిల్లలకు కూడా. అది ఎందుకంటే బోన్ ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బోన్ ఫాస్ట్గా గ్రోత్ సడన్గా క్యాన్సర్ కనుక మారే అవకాశం ఉంటుంది. దానికి రీజన్ ఎగ్జాక్ట్గా అంటే రకరకాల థియరీస్ ఉన్నాయి. మనకి పెస్టిసైడ్స్ ఎక్కువ అవడం వల్ల, ఫుడ్లో ఎక్కువ అవడం వల్ల చేంజెస్ వచ్చాయని, లేకపోతే కాలుష్యం వల్ల ఎక్కువైందని ఉంది. బట్ కాకపోతే ఇదంతా కూడా ఎక్కువ ఇప్పుడు అవేర్నెస్ చాలా ఎక్కువ ఉండటం వల్ల అదేమన్నా చేంజ్ ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కూడా కన్సల్ట్ అవుతున్నారు. మేము రిజిస్ట్రీలో కూడా ఎంటర్ చేస్తున్నాం ఇప్పుడు. రైట్. అసలు క్యాన్సర్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల థెరపీస్ ఉన్నాయి అసలు? సో యూజువలీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అండి. మామూలుగా ఇప్పుడు గైనకాలజిస్ట్ అంటే ఏదో ఒకటే సర్జరీ ఉంటాం లేకపోతే ఇట్లా ఉంటుంది కానీ బట్ క్యాన్సర్కి మాత్రం ఒక కీమోథెరపీ ఎక్స్పర్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సంబంధించిన సర్జరీ చేసే డాక్టర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, దానికి రేడియేషన్ ఇచ్చే డాక్టర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఈ ముగ్గురు కలిసి ట్రీట్మెంట్ ఇస్తేనే దానికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అవుతుందండి. మరీ చాలా స్టార్టింగ్ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక ఏదో ఒక మొడాలిటీ సరిపోతుంది. కానీ బట్ యూజువల్గా మన ఇండియాలో స్టేజ్ 2 స్టేజ్ 3 ఎక్కువ చూస్తూ ఉంటాం క్యూర్ అయ్యే క్యాన్సర్స్లో. వీటికి మామూలుగా మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. నేను మెడికల్ ఆంకాలజిస్ట్, కీమోథెరపీ ఎక్స్పర్ట్ అనమాట. సో ఇవి కాకుండా ఇంకా వేరేవి ఏముంటాయంటే కీమోథెరపీ ఒకటి పాతకాలం పద్ధతి. బట్ కాకపోతే ఇప్పుడు కీమోథెరపీలో ఫార్ములేషన్ అంటే ఆ కెమికల్ కంపోజిషన్ కానీ అడ్వాన్స్డ్ ఫార్ములాస్ వచ్చేసేసాయండి. సో కీమోథెరపీ ముందు ఎవరైనా చెప్తేమో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లా అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఫార్ములేషన్స్ వచ్చేసాయి. అవి కాకుండా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇంకా కార్టీసెల్ థెరపీ అని రీసెంట్గా కూడా ఇంకా ఎక్స్ట్రా అడ్వాన్స్ వచ్చాయి బ్లడ్ క్యాన్సర్ సంబంధించినవి. సో వీటన్నిటి వల్ల మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అంటే రెస్పాన్స్ కానీ దాని బెనిఫిట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. దాని పరంగా మనకి ఎంత మెల్ట్ అయింది ఎంత ఉన్న తర్వాత సర్జరీ, రేడియేషన్ మనం సీక్వెన్స్గా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట. అండ్ డాక్టర్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి. కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పగానే చాలా మందిలో ఉన్నటువంటి భయాలు ఇంకా పోలేదు. అంటే ట్రీట్మెంట్ పెయిన్ఫుల్గా ఉండొచ్చు, చాలా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు అనేటువంటి భయాలు ఉంటాయి. వారికి ఏం చెప్తారు అసలు? సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఫర్ సపోజ్ సర్జరీ అయితే రోబోటిక్ సర్జరీ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ రోజు సర్జరీ అయితే నెక్స్ట్ రోజే పెయిన్లెస్గా కొంచెం ఇంటికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉండటం అట్లా అంతా ఉంటుంది. ఎస్, కాస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చే కొద్దీ కాస్ట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కానీ బట్ ప్రపోర్షన్ మరి ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా అట్లా ఏమీ ఉండదండి. బట్ ఇదంతా అడ్వాన్స్ అంతా ఏంటంటే మీకు బెనిఫిట్ ఎక్కువ ఉండి పెయిన్ తక్కువ ఉండటం. అంటే ఇప్పుడు సర్జరీలో ఈ టెక్నిక్ రోబోటిక్ సర్జరీ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా చాలా ప్రిసైజ్గా మంచిగా సర్జరీ జరుగుతుంది. అలాగే నేను చెప్పిన ఇమ్యూనోథెరపీ కానీ టార్గెట్ థెరపీ కానీ క్యాన్సర్ కనుక స్పెసిఫిక్గా యాక్టివేట్ చేసి దాన్నే టార్గెట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలా చేయటం వల్ల మనకి
మిగిలినవి అంటే మనం కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఎప్పుడు జుట్టు ఊడిపోవటం కానీ లేకపోతే నీరసంగా ఉండటం కానీ వామిటింగ్ కానీ అవన్నీ ఎందుకు ఉంటాయంటే క్యాన్సర్ కణం కాకుండా మామూలుగా మన బాడీలో వేరే కణాలు కూడా ఎఫెక్ట్ అయితే కనుక మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ చెప్పే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే క్యాన్సర్ కణాన్ని టార్గెట్ చేస్తూ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ వస్తాయి. మీరు అన్నట్టు కాస్ట్ కొంచెం ఉంటుంది కానీ బట్ మరీ భరించలేనంత ఎక్కువ ఉంటాం, విపరీతంగా ఎక్కువ ఉంటాం అయితే ఉంటుందండి. అండ్ క్యాన్సర్ అని చెప్పగానే అంటే ఓల్డ్ టైమ్స్లో ఉన్నటువంటి క్యాన్సర్కి ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ఈ క్యాన్సర్లకి ఏమైనా తేడా ఉందా డాక్టర్? ఎనీ డిఫరెన్స్ బిట్వీన్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మామూలుగా మేము ఏమన్నా ఇంట్లో ఎవరికైనా హిస్టరీ ఉందా, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ప్రాబ్లం ఉందా అని అడగగానే ఉందంట, ఈ ప్రాబ్లం ఉందంట, క్యాన్సర్ అనుకుంటున్నారని చెప్పి చెప్తారు. పూర్వకాలంలో ఏంటంటే దాన్ని అట్లానే వదిలేసి బాగా ఒళ్ళంతా పాకే వరకు వెయిట్ చేయటం, ఒళ్ళంతా పాకిన తర్వాత అట్లా వదిలేయటం, ఊర్లోనే పెట్టడం జరిగేది. ఇప్పుడు అట్లా కాదండి, ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. ఈవెన్ పల్లెటూరు వాళ్ళకు కూడా రొమ్ములో గడ్డంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. సో ఇప్పుడున్నది ఏంటంటే మనకి క్యూరేటివ్ అయ్యే ఛాన్సెస్ స్టేజ్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో ఈ 3 స్టేజెస్లో ఉంటే కనుక క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో స్టేజ్ 4 వాళ్ళకి క్యూర్ అవుతుందని చెప్పం, కంట్రోల్ చేసి కొంచెం లైఫ్ స్పాన్ని ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ముందు కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సగం మందికి చాలా ఎక్కువ అంటే 50% ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ ఆల్సో ముందులాగా ఏంటంటే ఒకటే కీమోథెరపీ అంత సీక్వెన్స్గా ఇవ్వకపోవడం అట్లా అంతా ఎలా పడితే అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్క క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ట్యూమర్ బోర్డు, పేషెంట్కి ఫస్ట్ కీమో వెళ్ళాలా లేకపోతే సర్జరీ ముందు వెళ్ళాలా, అట్లా అంతా సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది. పేషెంట్ ఫస్ట్ రోజు మన దగ్గరకు వచ్చినప్పుడే ఆ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ బోర్డులో డెసిషన్ తీసుకొని తర్వాత ట్రీట్మెంట్ సీక్వెన్స్ అంతా ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంటుందని ఫస్టే మనకి తెలిసిపోతుందండి. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందరే తన మొత్తం 6 నెలల ట్రీట్మెంట్ ఎట్లా ఉండబోతుందో ఒకటి ప్లాన్ చేసి పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు అంతా కూడా చాలా అడ్వాన్స్డ్గా సిస్టమేటిక్గా సీక్వెన్షియల్గా వెళ్తుంది. అండ్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఎలా ఉంటాయి డాక్టర్? అంటే క్యాన్సర్ని త్వరగా గుర్తించడానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అసలు? రైట్. సో ఇప్పుడు మ్యామోగ్రామ్ అండి, ఇప్పుడు రొమ్ముకు గడ్డ ఉన్నది ముందు మామూలుగా కొంచెం క్రూడ్గా సింపుల్ ఎక్స్రేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు టోమో మ్యామోగ్రామ్ అని అట్లా రకరకాలుగా చాలా ప్రిసైజ్గా చిన్న చిన్న కట్స్ కూడా మనకు తెలిసేలాగా ఉంటుంది. ముందు లంగ్ క్యాన్సర్ కూడా మామూలుగా సింపుల్ చెస్ట్ ఎక్స్రే చూసుకునేవాళ్ళం, లేకపోతే సిటీ స్కాన్ నార్మల్ అయితే కనుక చాలా ఎక్కువ రేడియేషన్ ఉండేది. ఇప్పుడు స్క్రీనింగ్కి కూడా లో డోస్ సిటీ స్కాన్ ఎక్స్రే ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ అంతే రేడియేషన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీటి వల్ల మనకి హార్మ్ తక్కువ, బెనిఫిట్ ఎక్కువ ఉండేలాగా ఉందండి. అండ్ ఇంకా ట్యూమర్ మార్కర్స్ అని రకరకాల బ్లడ్ టెస్ట్ల వల్ల కూడా మనకు కొన్ని తెలిసే అవకాశం ఉంటుంది. అవన్నీ ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా చాలా హై క్వాలిటీ టెస్ట్లు వచ్చినాయి అనమాట మనకి. అండ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే క్యాన్సర్ అనేది గ్రాడ్యువల్గా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని డాక్టర్? అంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల అంటారా? మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. వెస్టర్నైజేషన్ అంటే ఇప్పుడు చూస్తారంటే మీరు మామూలుగా మనం పాతకాల పద్ధతులు, పాతకాల అలవాట్లు అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు చాలా బెటర్గా ఉంటారనమాట. ఇప్పుడేంటే మోస్ట్ వెస్టర్నైజేషన్ ఎక్కువ ఉండటం, మనకి ఫుడ్లో ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఉండటం, లేకపోతే ఇమోబిలైజ్డ్గా ఉండటం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం, వీటన్నిటి వల్ల బాడీలో చాలా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండటం, కొంచెం క్యాన్సర్గా ఎక్కువ కారకాలు ఉండటం అట్లా ఉంటుందండి. మెయిన్ మన ఇప్పుడు ఇంత స్టీప్గా ఇంక్రీజ్ అవ్వడానికి ఒకటి ఫుడ్ అల్టరేషన్, ఒకటి తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చాలా ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉండటం, ఫుడ్లో ఫ్యాట్ ఉండటం, ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అనేది, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది, వెజిటేబుల్స్ అనేది మంచిగా ఇంక్లూడ్ చేస్తే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడున్నంత ఇంత ర్యాంపెంట్గా ఎపిడమిక్లో అయితే ఉండదండి. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. నమస్తే అమ్మా, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారండి. నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి మేడం, అవి అడుగుతున్నాను విత్ యువర్ పర్మిషన్. చెప్పండి మేడం. ఇప్పుడు మా అంకుల్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయారు. వాళ్ళ తాతగారికి కూడా క్యాన్సర్ అండి. ఓకే. ఈయన చనిపోయారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు ఏమన్నా టెస్టులు చేయించుకోవాలా? అదొకటి చెప్పండి మేడం. ఓకే అండి. మామూలుగా ఇట్లా వంశపారంపర్యంగా కొంతమందికి సీక్వెన్స్ అంటే రకరకాల జనరేషన్స్ కనుక క్యాన్సర్తో ఎఫెక్ట్ అవుతున్నట్టయితే కనుక మేము ఫస్ట్ వాళ్ళకి కొన్ని బేసిక్ అంటే వయసు పరంగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయండి. ఫర్ సపోజ్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి రెగ్యులర్గా చేసే సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయన్నమాట, అంటే రొమ్ము స్కాన్ అని అట్లానే. అది కాకుండా వంశపారంపర్యంగా ఏవైతే ఉన్నాయో చూసుకొని ఏదైనా సిండ్రోమ్లో అంటే ఒక జీన్ సమస్య ఉంటే కనుక 2-3 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దానిలో ఫిట్ అవుతుందో చూసుకుంటాం. అలా ఏమి ఫిట్ అవున పక్షంలో కానీ ఫిట్ అయ్యే పక్షంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కనుక క్యాన్సర్ ఉంది, మనకేమైనా జీన్ పరంగా సమస్య ఉండే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. తెల్ల రక్త కణాల మీద చేస్తారు. తెల్ల రక్త కణాల్లో జీన్ని తీసి దాని మీద చేస్తారనమాట.
జర్మ్ లైన్ టెస్టింగ్ ఉంటుంది. హెరిడిటరీ జర్మ్ లైన్ టెస్టింగ్ ఫర్ క్యాన్సర్ ఉంటుందండి. మీరు ఏదైనా క్యాన్సర్ డాక్టర్ని మీరు సంప్రదించినప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి జర్మ్ లైన్ టెస్టింగ్. అదేంటంటే మీ తెల్ల రక్త కణంలో ఉన్న జీన్ తీసి ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క కణంలో కూడా ఆ జీన్ ఉంటుందండి. క్యాన్సర్ కణం కనుక వచ్చే అవకాశం ఉన్న జీన్ యాక్టివ్గా ఉందంటే కనుక మనకి తెల్ల రక్త కణంలో ఉన్న జీన్లో కూడా ఆ అబ్నార్మాలిటీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఉందా లేదా చెక్ చేసుకుంటే మనకేమైనా మన కుటుంబంలో అంతా కూడా జన్యుపరణ సమస్య ఉండడం వల్ల క్యాన్సర్ వస్తుందో లేదా ఒకటి నిర్ధారణ అవుతుందన్నమాట. అది పాజిటివ్ ఉంటే కనుక సీక్వెన్స్గా కొన్ని వయసు తగ్గట్టు కొన్ని టెస్టులు చేసుకుంటూ ఉంటారండి. అంటే రెగ్యులర్గా వాళ్ళతో పోల్చుకుంటే కూడా వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండటం, ఏది పాజిటివ్ వచ్చింది ఆ పాజిటివ్ దానివల్ల ఏ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందో చూసుకొని దాని పరంగా స్కాన్లు చేసుకోవడం అన్నీ చేస్తారండి. నెగిటివ్ వస్తే కనుక ఆ వయసు వాళ్ళు ఏదైతే ఫాలో అవుతారో ప్రోటోకాల్ ఎగ్జాక్ట్గా ఆ ప్రోటోకాలే ఫాలో అవ్వాలండి. అంతకన్నా డీవియేషన్ ఉండదు. ఫర్ సపోజ్ మీరంటూ 2 జనరేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారన్నప్పుడు మేబీ ఒకరికి స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు, మేబీ ఇంకొకరికి వయసు ఎక్కువ అవటం వల్ల రావచ్చు. ప్రతి ఒక్కటి అట్లా 2 జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యాయంటే కనుక ఖచ్చితంగా ఏదో జన్యుపరమైన సమస్య కుటుంబంలో ఉందనుకోవటం మాత్రం అపోహ అండి. సో మీకు అది ఉందా లేదా తెలుసుకోవాలంటే కనుక ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ జర్మ్ లైన్ టెస్టింగ్ అని మీ క్యాన్సర్ డాక్టర్ గారిని అడిగితే కనుక డెఫినెట్గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. నరసింహ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నరసింహ గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్ ఏంటో చెప్పండి. డైరెక్ట్ కాదు మేడం, మాకి ముందు ఒక జనవరిలో ట్రీట్మెంట్ చేసుకున్నాను. ఓకే అండి. ఏ క్యాన్సర్ కండి? అపోలో గొంతుకి. ఓకే. గొంతుకు వచ్చింది, అదంతా ట్రీట్మెంట్ అయిపోయింది. ఓకే. జనవరి ఫిబ్రవరికి అంతా 2 months ఏమో చేసినారు. ఓకే. అది క్లియర్ గా ఇది బాడీ చెకప్ మళ్ళీ మేలో చేయించిన. ఓకే. క్లియర్ గా ఉంది ఇప్పుడు, కానీ గొంతు వచ్చి వాయిస్ రాలేదు. ఓకే. సరే అంటే స్పీడ్ కొద్దిగా మాట్లాడేది. ఓకే. సో మామూలుగా అండి మనకి స్వరపీఠిక ఉంటుంది కదండి, స్వరపీఠిక కనుక రేడియేషన్ కానీ అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ స్వరపీఠికలో మామూలుగా మనకి ఆ ఒక తెరల్లాగా అది మూసుకున్నప్పుడు మాత్రమే మనకి వాయిస్ అంతా ప్రొడ్యూస్ అవుతుందండి. రేడియేషన్ అయినా సర్జరీ అయినప్పుడైనా ఆ ఉన్నవి ఆ తెరల్లా మూసుకునే వోకల్ కార్డ్స్ అంటాం, అవి కనుక డిస్టర్బ్ అయితే కనుక మనకి కొంచెం గొంతు బొంగురుగా ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం మాట తత్తరగా వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఒక్కొక్కసారి రివర్స్ అవ్వచ్చు, రివర్స్ అవ్వకపోవచ్చు. బట్ మీరైతే కనుక స్పీచ్ థెరపీస్ ఉంటాయండి, అవి మీరు ట్రై చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు నార్మల్ అవ్వకపోయినా సరే నియర్ నార్మల్ అంటే చాలా వరకు మామూలుగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైతే మీరు థెరపీ చేయించుకున్నారో అక్కడ స్పీచ్ థెరపీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి గొంతులో ఓకల్ కార్డ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకొని ఆ స్వరపీఠిక వాయిస్ బాక్స్ ఎట్లా ఉందో చూసుకొని దాని పరంగా మీరు స్పీచ్ థెరపీ ఫాలో అయితే కనుక మీకు చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుందండి. అండ్ డాక్టర్ కార్ ట్రీట్మెంట్ అని విన్నాం, అసలు కార్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మీరు చేసినట్టుగా విన్నాను, సో దాని గురించి చెప్పండి. సో కార్టీ అంటే ఏం లేదండి, ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఇది క్యాన్సర్కే కాకుండా వేరే న్యూరాలజీ ప్రాబ్లమ్స్కి కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా మనం యూజ్ చేస్తామండి. క్యాన్సర్ స్పెసిఫిక్గా అయితే ప్రస్తుతానికైతే కనుక బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్, లింఫోమాస్ అనే వాటికి ప్రస్తుతం యూజ్ చేస్తున్నామండి. వేరే రొమ్ము క్యాన్సర్ కానీ బ్రెయిన్ క్యాన్సర్ కానీ ట్రయల్స్ అవుతున్నాయి కానీ ఇంకా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. కార్టీ సెల్స్ అంటే ఏమీ లేదండి, ఎవరైతే రోగి బాధపడుతున్నారో ఆ రోగి యొక్క బ్లడ్ సెల్స్లో టీ సెల్స్ ఉంటాయి, లింఫోసైట్స్, అవి తీసి దాన్ని కొన్ని జన్యుపరంగా కొన్ని చేంజెస్ చేస్తే కనుక ఆ టీ సెల్స్, పేషెంట్ యొక్క టీ సెల్స్ అనేవి క్యాన్సర్ కణాలను అటాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ లింఫోమా, లుకీమియా నేను చెప్పుతున్న దానిలో బి లింఫోసైట్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుందండి, దాని సమస్య వల్లే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ ఒక టీ సెల్స్ తీసి దానిలో కొన్ని జీన్ చేంజెస్ చేసి బీ సెల్స్ని అటాక్ చేసి చంపేలా చేస్తాం. ఏ కెమికల్స్ ఏమీ అవసరం లేకుండా పేషెంట్ యొక్క సొంత కణాలే ఆ జబ్బుని క్లియర్ చేసే విధంగా అద్భుతంగా ఇంజనీరింగ్ చేసి మళ్ళీ పేషెంట్కి మళ్ళీ సెలైన్లా ఎక్కిస్తాం అనమాట. అలా చేసిన తర్వాత 28వ రోజు కల్లా కూడా జబ్బు క్లియర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుందండి. కానీ దీనివల్ల చాలా భయాలు పెట్టుకుంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లా అని. బట్ ప్రాపర్గా మానిటరింగ్ చేసుకుంటూ కొన్ని ఇంజెక్షన్స్ చేసుకుంటుంటే కనుక 4 నుంచి 8 వారాల్లో మొత్తం మీరు ముందు ఎట్లా ఉన్నారో అట్లానే అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా మంచి ఫలితాలు బ్లడ్ క్యాన్సర్కి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మేము అందరం చూస్తున్నాం. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే నరసింహారెడ్డి గారు, మాట్లాడొచ్చు మీరు డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి నరసింహారెడ్డి గారు, చెప్పండి. మేడం నాకు సర్జరీ అయింది మేడం. ఓకే, దేనికి సర్జరీ అయిందండి? ఇది క్యాన్సర్ కి సర్జరీ అయింది మేడం, నిమ్స్ లో. ఓకే అండి.
అయితే నాకు బ్లడ్ తక్కువ అవుతుండే మేడం ఎప్పుడు. ఓకే, అది సర్జరీ చేశారు. అంటే మీకు దేనికి సర్జరీ చేశారండి? ఊపిరితిత్తులకా లేకపోతే పేగుకా, దేనికి సర్జరీ చేశారు? పేగుకు మేడం, పేగు తీసేశారు. ఓకే, అది బ్లడ్ తక్కువ అవుతుండే ఊకే. ఓకే. అయితే సో మీకు బ్లడ్ తక్కువ అవుతుందంటే పేగు నుంచి ఏమన్నా మీకు మోషన్ నల్లగా వస్తుందా లేకపోతే రక్తం ఏమైనా వెళ్తుందా చూసుకోవాలండి. సర్జరీ అయిన తర్వాత కూడా కొంత రక్తం మీకు మోషన్లో పాస్ అయ్యి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కొన్ని టెస్టులు చేసుకొని మీకు రక్తంలో ఐరన్ తక్కువ ఉందా లేకపోతే కొన్ని విటమిన్స్ తక్కువ ఉన్నాయి చూసుకొని దాని పరంగా కరెక్షన్స్ చేసుకుంటే సరిపోతుందండి. పేగుకు సంబంధించిన ఏ సర్జరీస్ అయినా సరే వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం కొంచెం ఉంటుందండి. అది మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎండోస్కోపీస్ అవసరమైతే ఎండోస్కోపీస్, దాంతోపాటు బ్లడ్లో ఉన్న ఐరన్ లెవెల్స్, వైటమిన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటే కనుక మనకి అవుట్కమ్స్ అన్నీ మీకు అంత ముందు ఎట్లా ఉందో అట్లా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు. డాక్టర్ రజనీ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రజనీ గారు. హలో, ఎస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుందమ్మా, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. ఇందాక ఒక డౌట్ అడిగాను, రెండో డౌట్ అడిగేసరికి లైన్ కట్ అయింది. చెప్పండి సార్. అదే అంకుల్ మళ్ళీ వాళ్ళ తాతగారికి అని చెప్పాను కదా, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్ అండి. అంకుల్ చైన్ స్మోకరు. మేడం రెండో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి పైన సెల్ టవర్ పెట్టుకుంటాం, రెంట్ ఇస్తామని వస్తున్నారు, కానీ దాని రేడియేషన్ వల్ల అందరు క్యాన్సర్ వస్తుందని మేము రెంట్కి ఇవ్వట్లేదు. అది నిజమా కాదు? అదొక్కటి చెప్పండి మేడం. నమస్తే. డెఫినెట్లీ అండి. మామూలుగా రెసిడెన్షియల్ ఏరియాస్ దగ్గరలో సెల్ టవర్ అయితే మేము కూడా అలౌ చేయట్లేదండి. రీజన్ ఏంటంటే దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల పిల్లలకి ఎస్పెషల్గా కొంచెం లాంగ్వేజ్ డిజార్డర్స్ రావడం, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో దీనికి స్పెసిఫిక్గా అందరం కూడా రెసిడెన్షియల్ ఏరియాస్లో పెట్టకూడదని చెప్పేసి మామూలుగా స్పెషల్ లాస్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఎవర్ మీకు కనుక అట్లా ఉంటే కనుక మీరు డెఫినెట్గా అవాయిడ్ చేస్తేనే మంచిదండి. రేడియేషన్ చాలా సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది సెల్ టవర్స్ ఉన్న చోట. అండ్ డాక్టర్ మన కాలర్ చెప్పినట్టు హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇన్ కేస్ పేరెంట్స్లో ఎవరికైనా ఒకవేళ క్యాన్సర్ ఉంటే వస్తుంది అనే భయం ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది? సో లైఫ్ స్టైల్ అంటే ఫర్ సపోజ్ అండి కొన్ని లిన్ సిండ్రోమ్ అని ఉందండి. దానికి ఏదంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్, ఎండోమెట్రియం మామూలుగా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో బ్రాకా అనేది చాలా కామన్గా చూస్తామండి. ఆ జన్యుపరమైన సమస్య ఉంటే కనుక మనకి రొమ్ముపరమైన క్యాన్సర్, తర్వాత అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుందని అయితే ఏముండదండి. అది ఎట్లా అంటే మన బాడీలో ఆ సెల్స్ ఆ జీన్ చేంజ్ వల్ల సడన్గా అట్లా మారిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ కన్నా కూడా బాడీ అవేర్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఫర్ సపోజ్ ఫ్యామిలీలో ఒకళ్ళు 60 ఏళ్ళకి ఎఫెక్ట్ అయ్యారు మేడం, వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి పాజిటివ్ ఉందని తెలిసింది, ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకన్నా ఒక 10 ఏళ్ళు ముందర వాళ్ళది అన్నీ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే 60 ఏళ్ళకి ఫర్ సపోజ్ కోలన్ క్యాన్సర్ వచ్చింది ఇంట్లో అనుకోండి, వీళ్ళు 50 ఏళ్ళకే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఏది ఎండోస్కోపీస్ అని ఉంటాయి, దీని అంతా కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటాం. జబ్బు రాకముందు చేసేదాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటామండి. జబ్బు వచ్చిన తర్వాత చేసే సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. ఈ జన్యుపరమైన సమస్య ఉన్న వాళ్ళు అంటే కొంచెం ఎర్లీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే బాడీలో సెల్ఫ్ అవేర్నెస్, ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటే కనుక గడ్డ ఏమైనా ఉందా చూసుకోవడం, దానికి సంబంధించిన స్కాన్లు చేసుకుంటుంటే కనుక ఎర్లీ స్టేజ్లో కనుక క్యాన్సర్ కనుక డిటెక్ట్ అయితే కనుక ఇది చాలా వరకు 100% వరకు క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు బాడీ అవేర్నెస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసుకుంటూ ఉంటే బెస్ట్ అనమాట. మరొక కాలర్తో మాట్లాడదాం. డాక్టర్ మానస గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మానస గారు. మాట్లాడండి. డాక్టర్ కృపా గారు ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. ఒక నెల అయింది మేడం ఆపరేషన్ చేస్తే, ఆపరేషన్ చేసిన తర్వాత ముక్కు తర్వాత గొంతుకు వచ్చింది క్యాన్సర్. ఓకే. కీమోథెరపీ అన్ని అయిపోయినాయి, రేడియేషన్ అన్ని పెట్టారు. 6 నెలల తర్వాత కీమో అన్ని పెట్టి తగ్గిపోయింది అని చెప్పారు మేడం. మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా లేదా 100% చెప్పడం అనేది కష్టం అమ్మా. కానీ మీరు కొంచెం అవేర్గా మెడకి గడ్డలు వస్తున్నాయా లేకపోతే లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకుంటూ ఉండి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి అంతే. మళ్ళీ వస్తుందా అంటే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఎందుకంటే చాలా తక్కువ సమయంలో మళ్ళీ జబ్బు వెనక్కి వచ్చింది కాబట్టి మళ్ళీ జబ్బు తిరగబెట్టే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉందని చెప్పాలి. అండ్ డాక్టర్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి? అసలు ఏ కారణాలతో వచ్చే అవకాశం ఉంటుంది? ఫర్ సపోజ్ ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఆ స్మోకింగ్ అలవాటు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ జీర్ణకోశానికి కానీ లేకపోతే ఎయిర్వేకి కానీ కంటిన్యూస్గా సూట్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటుందండి. ఫీల్డ్ ఎఫెక్ట్ అంటాం. అంటే మొత్తం అంతా ఫీల్డ్ అంతా కూడా టొబాకోకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటుందండి.
సో ఒకసారి ఒక చోట మనకి క్యాన్సర్ వచ్చిన దాన్ని ట్రీట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో చోట కూడా ఆ క్యాన్సర్ కణం ఉత్పత్తి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఆ సూట్కి ఆ స్మోకింగ్కి బాగా ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కణం కూడా అట్లా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఒకసారి మళ్ళీ అలా అయితే కనుక వెంటనే ఇక్కడ వచ్చేసింది, కుడివైపు వస్తే మళ్ళీ వెంటనే ఎడమవైపు వచ్చేసిందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారనమాట. ఇదంటే ఫీల్డ్ ఎఫెక్ట్. మొత్తం అంతా ఎంటైర్ ట్రాక్ట్ అంతా కూడా మనకి స్మోకింగ్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఇట్లా అయ్యే అవకాశం ఉంటుందండి. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. వెంకటేష్ గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే వెంకటేష్ గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. చెప్పండి సార్. మేడం నాకు 2017లో మేడం నమస్తే మేడం. 2017లో మేడం నాకు గొంతు కింద వచ్చింది మేడం. ఓకే. అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. అది మళ్ళీ ఎట్లా చేసుకుంటాము అనేసి నేను గ్లోబల్ చెన్నైలో ట్రీట్మెంట్ చేస్తున్నాను మేడం. ఓకే అండి. మీకు అదే మేడం థైరాయిడ్ కి సంబంధించిన క్యాన్సర్ లేకపోతే మామూలుగా థైరాయిడ్ కు సంబంధించి సర్జరీ ఫస్ట్ కీమో రేడియేషన్ ఇచ్చినారు మేడం. ఓకే. మళ్ళా ఒక 2 years తర్వాత థైరాయిడ్ ఉండి సర్జరీ చేస్తున్నారు మేడం. ఓకే. ఇప్పుడు ఒక ఫుడ్ పైప్ లో కొద్దిగా జస్ట్ ఉంది, హార్ట్ పక్కన కింద అని కొద్దిగా గొంతు కాడ కొద్దిగా ఉందని ఇప్పుడే ఒక 3 days అయింది మేడం. జెమినీ స్కాన్ సెంటర్ లో పెట్టి చేసినాం మేడం. ఓకే. చెకప్ పోతే డౌట్ ఉంది, మరి ఉపశం ఎక్కువగా ఉందంటే అన్నారు మేడం. అది ఎట్లా చేసుకుంటే మంచిది అని టీవీ చూస్తే వస్తా ఉంది మేడం. మీకు ఒక మంచి విషయం అంటే 2-3 సంవత్సరాల గ్యాప్లో వస్తూ ఉన్నాయండి. మామూలుగా 2-3 సంవత్సరాల గ్యాప్లో కనుక వచ్చినట్లయితే కనుక దానికి మళ్ళీ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండే ట్రీట్మెంట్ మాత్రమే చేస్తామండి. ఫర్ సపోజ్ 2015లో మీరు చేసుకున్న రేడియేషన్ ఒకటి, కీమోథెరపీ, తర్వాత సర్జరీ, తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన ఫుడ్ పైప్లో వచ్చిందంటే కనుక దానికి మళ్ళీ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తీసుకుంటే కనుక క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. కానీ చేసుకునే ముందు ఖచ్చితంగా ముక్క పరీక్ష చేసుకొని ముక్క పరీక్షది పాజిటివా, జబ్బుకి పాజిటివా నెగిటివా అనేది నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం అండి. ఒక్కోసారి సింపుల్ జలుబు ఎట్లా చేస్తే అట్లా లోపల కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ అనమాట. అది ఒక్కొక్కసారి మనకి క్యాన్సర్లా అనిపిస్తుంది కానీ అది క్యాన్సర్ ఉండదు అనమాట. అది నిర్ధారణ చేసుకొని క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం డాక్టర్. అసలు క్యాన్సర్ కారకాలు ఏంటి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ కార్టీ ట్రీట్మెంట్, వీటి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఈ ప్రోగ్రామ్ కొంతమంది కన్నా ఉపయోగపడి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి NTV.